వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, అసలు స్త్రీ లేకపోతే ఈ సమస్త సృష్టే లేదు. కంటి పాపల తన శక్తి మేర ఎంత చేయగలిగితే అంత చేస్తూ అందరినీ తన వంతుగా కాపాడే ప్రతి స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంక ఇవాళ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చేతికి మట్టి అంటకుండా వదిలించేసుకోవడం అంటారు. మట్టు పెట్టడం చేసేసి పక్కోళ్ళ మీదకి తోసేయడంలో సైలెంట్గా చాలామంది నిష్ణాతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాగా ఈ విషయంలో ఆరితేరిపోయారు అని అంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చేతి కట్టకుండా క్రైమ్ చేసేస్తారు, అడ్డు తొలగించేసుకుంటారు, మట్టు పెడతారు, పక్కోళ్ళ మీదకి నెట్టేసేసి అదిగో వాళ్ళు చేశారని చెప్పి చేతిలో కత్తులు అవన్నీ పెట్టేసేసి ప్రజల ముందు ఆవిష్కరిస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ అంటారు వీటిలన్నిటినీ. ఎందుకంటే సామాన్యంగా ఇన్నోవేషన్స్ అంటే సాంకేతిక రంగాల్లో, శాస్త్రీయ రంగాల్లోనూ రకరకాల రంగాల్లో ఇన్నోవేషన్స్ ఉంటాయి. కానీ అదేంటో మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ చేయడంలో కానీ, క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ని ఆవిష్కరించి పక్కోళ్ళ మీదకి నెట్టేయడంలో కానీ, లేదా ఆర్గనైజ్డ్గా చేస్తూ మళ్ళీ ఎవరో ఒకరి మీద నింద మోపడంలో ఇప్పుడు ఆరితేరిపోయారు. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందంటే ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నిన్న కూడా మనం ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్లో మనం ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్లో వివేక హత్య కేసులో మిస్టరీ మరణాలు అని ప్రత్యేకమైన చర్చ కండక్ట్ చేశాం. ఈ చర్చలో భాగంగా 7 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించి కీలకమైనటువంటి సాక్షులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వరుసగా చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 6గురికి పైగా చనిపోయారు. తాజాగా వైఎస్ వివేక ఇంటికి వాచ్మెన్గా ఉన్నటువంటి రంగన్న కూడా చనిపోవడంతో అసలు ఇది చాలా చర్చనీయాంశంగా ఉంది. ఏదో సీరియల్ కిల్లింగ్ లాగానో లేకపోతే ఈ సీరియల్ డెత్ మిస్టరీస్ ఏంటా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఆ ఒక్క కేసులోని లాగా కీలకమైన వాంగ్మూలాలు ఇచ్చినటువంటి విట్నెస్లు కానీ, సాక్షులు కానీ ఎందుకు ఇలా చనిపోతున్నారని మనం నిన్న ప్రత్యేకమైనటువంటి చర్చని కండక్ట్ చేశాం. మరి ఈ చర్చ ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో పడినట్టుంది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న సుదీర్ఘంగా కేబినెట్లో ఈ అంశంపై చర్చించారు. అసలు ఎందుకు ఈ మరణాలన్నీ నమోదవుతున్నాయి, దీని వెనకైనా బలమైన కారణాలు ఉన్నాయా, అసలు ఎందుకు ఇవన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయి, అలాగే డీజీపీ గారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వారు కూడా చెప్పారు వివేక హత్య కేసులో కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోవడం అనేది మరి ఇది క్రిమినల్ ఇన్నోవేటివ్ ప్లాన్స్ కిందకే వస్తుందనేది కూడా చర్చ జరిగింది. సాక్షుల మరణాలను అసలు తేలిగ్గా తీసుకోకండి, దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంది, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోందని ముఖ్యమంత్రి గారు అలాగే డీజీపీ గారు ఆ సందర్భంగా ఉన్న కేబినెట్లో మంత్రులందరూ కూడా చర్చించడం జరిగింది. ఈ విషయంలో అసలు రంగన్న మృతి ఏం జరిగింది అనేది నిగ్గు తేల్చాల్సిందే అని ప్రభుత్వం అప్రమత్తమైంది. కొంత సీరియస్గా చర్యలకు ఉపక్రమించే దిశగా నిర్ణయాలు ఉండబోతున్నాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా 1 డికేడ్కి పైగా ఉన్నటువంటి వెనక్కి వెళితే మనం పరిటాల రవి హత్య కేసుకి సంబంధించి కూడా ఇటువంటి మిస్టరీ మరణాలే నమోదయ్యాయని కంపారిటివ్గా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను ఓపెనింగ్ రిమార్క్స్లో అన్నాను మట్టు పెట్టడం, సైలెంట్గా పక్కోళ్ళ మీదకి నెట్టేయడం, పక్కోళ్ళ మీదకి వేసేయడం అని. ఇప్పుడు ప్రధానంగా రంగన్న మృతి విషయాన్ని కూడా ప్రత్యేకించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో అయితే ఇది పోలీసులే చేశారు అన్న విషయంలో కథనాలు ప్రసారం చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది. అదే అన్నాను నేను, అందుకే చేతికి మట్టి అంటకుండా అడ్డు తొలగించడం, మట్టు పెట్టి పక్కోళ్ళ మీదకి నెట్టేయడం అనే ఒక ప్రక్రియ వైఎస్ వివేక హత్య కేసుకి సంబంధించి ఇంత సుదీర్ఘపాటు కొనసాగుతూనే వస్తోంది. అలాగే మనం అనుకున్నాం కదా ఇప్పటి వరకు కూడా అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా జరిగినటువంటి ఈ హత్య కేసులు ఇప్పటి వరకు రంగన్నతో కలిపి 6గురు చనిపోయిన నేపథ్యంలో అందులో గంగాధర్ రెడ్డి అయితే నిద్రలోనే చనిపోయాడు. 49 ఏళ్ల వయసులో నిద్రలో చనిపోవడం అనేది అందరిని ఆశ్చర్యానికి కలిగించింది. అసలు ఈ గంగాధర్ రెడ్డి అయితే ఎటువంటి వాంగ్మూలం ఇచ్చాడంటే, ఏకంగా సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో 10 కోట్ల రూపాయలు నాకు శివశంకర్ రెడ్డి ఆఫర్ చేశారు, ఈ హత్య కేసు నేనే చేశానని ఒప్పుకుంటే అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కీలక వ్యక్తి ఆయన. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఏకంగా కూల్ డ్రింక్లో గుళికలు కలుపుకుని సూసైడ్ చేసుకున్నట్టు ఒక లెటర్ రాశారు. కానీ ఆయన రాసిన లెటర్స్కి సంబంధించిన దాంట్లో సంతకాలు రకరకాలుగా ఉన్నాయి. ఇది కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇది చర్చనీయాంశం అవుతోంది. అలాగే 2 డాక్టర్లు
మిస్టరీగా చనిపోయారు. ఒకటి భారతిరెడ్డి గారి తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వరుస అతను కూడా రేపొద్దున భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఇస్తారన్న చర్చ జరిగింది. ఆ వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోయారన్న చర్చ ఉంది. సో ఇద్దరు డాక్టర్లు ఈ కేసులో, ఒకడు కుట్లు వేసిన వాళ్ళు, కుట్లు వేయడానికి సహకరించిన వాళ్ళు. అలాగే ఇప్పుడు వాచ్మెన్ రంగన్న. సో ఇన్ని ఇన్నోవేటివ్ ప్లాన్స్తో ఏమన్నా జరుగుతోందా? దీని వెనకాల బలమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా? విట్నెస్లు ప్రధానంగా కీలక స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు, సాక్ష్యాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? దురుద్దేశాలు కూడా ఏమన్నా ఉన్నాయా? అసలు ఏం జరుగుతోంది అని చెప్పి ప్రభుత్వం అప్రమత్తమైంది, చాలా సీరియస్గా ఉంది. అయితే పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు గారు జగన్తో అప్రమత్తంగా ఉండండి అని ఎందుకు